ఆయన ఆటో డ్రైవర్ బండి కదిలితే గాని బతుకు బండి ముందుకు కదలడి పరిస్థితి. ఆటో నడిపితే మహా అయితే ఎంత, రోజుకు 3 లేదా 400. కానీ మాయి మాటలు చెప్పి బురిడీ కొట్టిస్తే లక్షలకు లక్షలు. విలాసవంతమైన జీవితం కూడా. బాగా ఆలోచించాడు, బాగా అవతారం ఎత్తాడు. సంతాన ప్రాప్తి కలిగిస్తారని మహిళల్ని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. ఆయనే జగిత్యాల జిల్లాకు చెందిన మోహన్ బాబా అలియాస్ రొమాంటిక్ బాబా. భక్తి ముసుగులో ఈ కేటుగాడు సాగించిన కామతాండవం అంతా ఇంతా కాదు. ఎవరు తెలుతాడు కూడా వచ్చినా అసలు ఏంది వ్యవస్థ, ఏం జరుగుతుంది, అసలు ఏం తప్పు చేసినా, ఏం జరిగింది, తప్పు చేస్తుంటే రెడ్డానికి పట్టుకో, ఫస్ట్ చెప్పి ప్రాబ్లం లోపలికి ఏం తప్పు ఉండు అని నాకు 100 మంది ఇప్పుడు రారు, ఫోన్ కాల్ రారా ఇద్దరు చెప్పి కొన్ని వద్ద చెప్పి నాకు కారణం నాకు భయపడుకుంటాడు. అద్దు అంటే వాస్తవానికి అదే అన్న, నేను ఏం చేసినా, నేను ఏదో చేసినా, నేను ఏం తప్పు చేసినా అన్న, నేను తప్పు చేసింది ఏముందా, నీకు తప్పు చేసింది ఏముందా, మేకల్సి లాంటి ఎవరు తెలుతాడు కూడా వచ్చినా అసలు ఏంది మీకు న్యాయం జరిపిస్తాడు. సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, భక్తి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా ₹80,000 తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్ అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. జగిత్యాల జిల్లాలో ఆటో డ్రైవర్ మోహన్ బాబాగా అవతారం ఎత్తి సాగించిన రాసలీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆటో డ్రైవర్ అయిన మోహన్ ఇటు బాబాగా అవతారం ఎత్తి ఎంతో మంది మహిళల్ని ట్రాప్ చేసినట్టు చెప్తున్నారు. అసలు ఈ దొంగ బాబాకి సంబంధించిన అసలు అప్డేట్స్ ఏంటి, అసలు డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల బర్తిపూర్ వేదికగా సాగిన ఈ దొంగ బాబా మోహన్ అశ్లీల సామ్రాజ్యంపై, అతని వికృత లీలలపై ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి విషయాలు, వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శైవ భక్తి ముసుగులో కామ తాండవం చేసిన ఈ బూతు బాబా మోహన్ రాసలీలలు కలకలం రేపుతా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఆటో డ్రైవర్ సీటు నుంచి ఆశ్రమం పీఠం దాకా ఇతను వేసిన వేషాల వెనుక ఉన్నది భక్తి కాదు, విలాసాల కోసం పాతిన క్షుద్ర పునాది అని ఇప్పుడిప్పుడే భక్తులు నమ్మే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. భక్తుల నమ్మకాన్ని నగ్నంగా బజారును పెట్టిన ఈ కామ పిశాచి అసలు స్వరూపం మొత్తం కూడా బయటపడింది. అయితే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకొని కోట్లకు పడిగెత్తినట్టు తెలుస్తా ఉంది. అయితే నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు వేసుకొని దేవుడిలా పోజులు ఇచ్చినటువంటి ఈ దొంగ బాబా లోపల మాత్రం కామ కోరికలతో రగిలిపోయే ఒక క్రూర ముగన్ లాంటి వాడని అతని చేతిలో మోసపోయినటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. తన అనుచరగణంతో భ్రమలను ప్రచారం చేస్తూ జనాన్ని గొర్రెల మందల్లా మార్చి కోట్లు కూడబెట్టారని కూడా తెలుస్తా ఉంది. అంతేకాదు, తన వద్ద నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పడం అతని నైత్యానికి, క్షుద్ర బుద్ధికి పరాకాష్ఠగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే సంతానం కోసం అల్లాడిపోయే మహిళల గర్భశోకాన్ని, మానసిక వేదనను ఇతను తన శృంగార వేట కోసం ఇరగా వాడుతున్నాడని కూడా తేలింది. అయితే భర్త లేని సమయం చూసి మహిళల్ని రమ్మనడం, ఒంటరిగా దొరికినటువంటి మహిళలను మాయమాటలతో లోబర్చుకొని వారిపై బలవంతంగా లైంగిక దాడికి ఒడిగట్టడం లాంటి అరాచకాలకు ఈ దొంగ బాబా పాల్పడుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇది భక్తి కాదు, ఆశ్రమం పేరుతో నడిపిన పక్కా వ్యభిచార గృహం అని తెలుసుకున్న బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే మంత్రాల పేరుతో బెదిరింపులు, ఈ బూతు బాబా దారుణం అంతటితో ఆగలేదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా తన వికృత చేష్టలను ఎక్కడ బయటపడతారో అని చెప్పి విషయం బయటపెడితే మంత్రశక్తులతో శాశ్వతంగా సంతానం లేకుండా చేస్తానని కూడా మహిళలను బెదిరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే భయం, భక్తి ముసు సమాజంలో పరుగు పోతుందనేటువంటి ఆందోళన ఆసరగా తీసుకుని ఎందరో మహిళల జీవితాలతో ఆడుకున్నాడని కూడా
మోహన్ బాబాపై వస్తున్నటువంటి అభియోగం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మోహన్ బాబాకు సంబంధించి చాలా మంది బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసినట్టు కూడా అంటే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మోహన్ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ బాబా పోలీసులకు చిక్కకుండా పారిపోయడానికి కూడా తెలుస్తా ఉంది. ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకు తెలుస్తా ఉంది. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇదిగా ఇక్కడ శివుడి వారసుడిగా అపర భక్తుడిగా బిల్డప్ ఇస్తున్న ఇతని లీలలు చూసారా? ఈ దేవుడు కాని దేవుడి వద్దకు బారులు తీరిన భక్తులను చూశారుగా. ఇదంతా వారి భ్రమ. అతనేదో దైవాంశ సంభూతుడని వారి నమ్మకం. అందుకే ఆయన గారి దర్శనానికి బారులు తీరతారు పిచ్చి జనం. సీన్ కట్ చేస్తే ఆయన గతంలో ఆటో డ్రైవర్, ఊరు జగిత్యాల జిల్లా బర్తిపూర్ గ్రామం. ప్రస్తుతం బాబాగా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో యమా ఫేమస్. నాడు ఆటో డ్రైవర్ గా రెక్కాడితే గాని డొక్కాడని ఫ్యామిలీ నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించే స్థాయికి ఎదిగాడి దొంగ బాబా. కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతో రాత్రికి రాత్రే బాబాగా మారాడు. కట్టుబొట్టు మార్చాడు. అందరికీ తాను దేవుడినని, శివుడు తనలో ఆవహించి ఉన్నాడని అనుచరులతో బలంగా నమ్మించాడు. ఏ సమస్య అయినా, ఏ రోగమైనా క్షణాల్లో నయం చేస్తారని ఊదరగొట్టడం మొదలు పెట్టాడు ఈ ఫేక్ గాడ్. తన వద్ద నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మాయ మాటలు చెబుతాడు. చేతబడి బాణామతి చేసిన వారికి తన క్షుద్ర విద్యలతో భరతం పడతానని చెవుల్లో లిల్లీ పువ్వులు పెట్టి భక్తుల చెవులకు చిల్లులు పెట్టాడు. అలా వలలో పడ్డాక చుక్కలు చూపిస్తాడు. ఆ రాచకం అంతటితో ఆగిపోదు. సంతానం అంటూ ట్రీట్మెంట్ కోసం వచ్చే మహిళల్ని ట్రాప్ చేస్తాడే బూతు బాబా. భర్త లేని సమయంలో తన దగ్గరకు రావాలని చెప్పి బలవంతంగా లైంగిక దాడి చేస్తాడు. విషయం బయటికి చెబితే తన మంత్రశక్తులతో శాశ్వతంగా సంతానం లేకుండా చేస్తానంటూ బెదిరిస్తాడు. అలా ఈ బాబా ఉచ్చులో ఎందరో మహిళలు చిక్కుకున్నారు. తమ గర్భశోకాన్ని తాకట్టు పెట్టారు. తనకు సంతాన భాగ్యం ప్రసాదించమని వచ్చిన భక్తురాలితో కామ క్రీడలు సాగించిన ఫోటోలు బయటికి రావడంతో అయ్యవారి రాసలీలలో ఆయన ఆగడాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్ష బాలలు వేసుకున్నంత మాత్రాన ఎవడూ దేవుడు కాడు. భక్తుల నమ్మకాన్ని నగ్నంగా బజార్లో పెట్టిన ఇలాంటి రాసలీల బాబాలంతా సామాజిక క్యాన్సర్ లాంటి వాళ్లే. ఆధునిక కాలంలోనూ ఇలాంటి బాబాలను నమ్మటం ఒక మానసిక రోగమే. భక్తి అనే రంగు పూసి మహిళలతో కామవాంఛ తీర్చుకున్న మోహన్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.